హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాడు న్యూస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఓజీ సినిమా నుంచి అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది బే. నిజానికి చాలామంది అసలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాదు భయ్య, చాలామంది అసలు నార్మల్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కాకపోయినా ఎవరు చూసినా కూడా ఆ పాటకి కనెక్ట్ అయిపోతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అది మొత్తం ఇంగ్లీష్లో ఉంది భయ్య. ఎవరికి ఏం అర్థమవుతుందో ఏమో తెలియదు, కానీ తమన్నా మాత్రం ఒక రేంజ్లో అయితే అసలు మైండ్లోకి ఎక్కిచ్చేస్తున్నాడు అని చెప్పొచ్చు. ఆ సాంగ్ని అయితే ఆ రేంజ్లో అనిపించింది భయ్య. నాకు ఇప్పటిదాకా అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లోనే బెస్ట్గా నిలుస్తుందేమో అన్న టైప్లో అనిపిస్తుంది భయ్య. లిటరల్లీ చెప్తున్నా కదా, నేను ఏదో అనుకున్నా కానీ సాంగ్ గురించి అసలు వేరే లెవెల్ ఉంది అని చెప్పొచ్చు. ఇంకో విషయం వచ్చేసి ఇప్పటిదాకా మన తమనన్న కొట్టిన దాంట్లో అసలు బెస్ట్ ఓజీ సినిమా కొడతాడేమో అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే గ్యాంగ్స్టర్ రూపంలో ఉంటుంది భయ్య సినిమా మొత్తము. అసలు కోల్కత్తా గ్యాంగ్స్టర్ రూపంలో మొత్తం సినిమా మొత్తం అదే వేలో అయితే ఉంటుంది. అలాగే మన పవన్ కళ్యాణ్ గారి లుక్ కూడా అసలు ఒక గ్యాంగ్స్టర్ని మించి, అసలు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ని మించి ఉన్నాడని చెప్పొచ్చు. అసలు సుజిత్ గారు ఏ రకంగా అనుకున్నారో కానీ పవన్ కళ్యాణ్ గారిని అంతకు మించి దింపారేమో అనిపించింది భయ్య. ఈ సాంగ్లో కూడా అసలు ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలకే వస్తాయేమో అన్న టైపులో అనిపిస్తుంది భయ్య నాకైతే మాత్రము. మరి ఈ సాంగ్ అయితే ఒక రేంజ్లో అనిపించింది భయ్య. అలాగే ఈ సాంగ్కి పర్టికులర్గా నాకు తెలిసినంత వరకు అసలు అఖండ 2 కూడా, అంటే అఖండ 2 ఓజీ సినిమా 2 సినిమాలు ఒకే, అంటే దగ్గర దగ్గర ఒక వారంలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. లేదంటే 1-2 రోజుల ముందర రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి భయ్య. అలాంటి పరిస్థితుల్లో నాకు తెలిసినంత వరకు అసలు 2 సినిమాలకి ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం అసలు ఇది వేరే లెవెల్ అని చెప్పొచ్చు భయ్య. ఇంకో విషయం వచ్చేసి ఇలాంటి కాన్సెప్ట్లతో, అంటే ఓజీ లాంటి కాన్సెప్ట్లతో ఇప్పటిదాకా మన మన తెలుగులో అయితే ఇలాంటి సినిమాలు అయితే రాలేదు భయ్య. అంటే ఇంతకుముందు ఒకటి వచ్చింది కానీ పంజాబ్ సినిమా, ఎందుకో ఆ సినిమా అంత ఆడలేకపోయింది అని చెప్పొచ్చు. అందులో కొన్ని మైనస్ల వల్ల ఆల్డేదేమో అన్న టైప్లో అనిపించింది. ఇప్పుడు అలాంటిది ఏమి ఉండదు భయ్య. మొత్తం ఫుల్ లెంత్ గ్యాంగ్స్టర్ రూపంలోనే ఉంటుంది సినిమా మొత్తము. ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది భయ్య. అలాగే ఈ సాంగ్ అయితే విపరీతంగా నచ్చిందని చెప్పొచ్చు నాకైతే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.